గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండలు అనే 6 కాండలు పూర్తి చేశాం. బాల, అయోధ్య, అరణ్య, సుందర, ఒక కాండ మిస్ అయిపోయాం. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు 6 కాండలు పూర్తి చేసాం. 7వదైన ఉత్తరకాండలో ఉన్నాం. ఇందులో కూడా మనం 10 సర్గలు పూర్తి చేసాం. 11వ సర్గ ఈ రోజున ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. సుమాలి వరలబ్ధాంస్తు జ్ఞాత్వా చైతన్యశాచరాన్ ఉదతిష్టద్భయం త్యక్త్వా సానుగః సరసాతలాత్. ఆ రాక్షసులు వరాలను పొంది, ఏ రాక్షసులు? రావణాసురుడు, కుంభకర్ణుడు, తర్వాత విభీషణుడు చాలా గొప్ప వరాలు పొందారు. బ్రహ్మచేత బ్రహ్మాండమైన తపస్సు చేశారు. పొంది ఆ తర్వాత పొందినట్లు తెలుసుకున్నాడు ఎవరు? సుమాలి. వీడు భయాన్ని విడిచి అనుచరులతో కూడా రసాతలం నుండి బయటికి వచ్చాడు. అంతకుముందు రసాతలానికి పారిపోయిన వాడు రసాతలా నుండి బయటికి వచ్చాడు. మారీచస్య ప్రహస్తస్య విరూపాక్షో మహోదరః ఉదతిష్టన్ సుసంరబ్ధా సచివాస్తస్య రక్షసః. సుమాలి యొక్క మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు కూడా ఉత్సాహంతో రసాతలం నుండి పైకి వచ్చారు. సుమాలి సచివై సార్థం మృతో రాక్షస పుంగవై అభిగమ్య దశగ్రీవం పరిష్వచ్చేద్ అమబ్రవీత్. సుమాలి మంత్రులతో కలిసి వచ్చి దశగ్రీవుణ్ణి అంటే రావణాసురుని కౌగులించుకుని అన్నాడు, దిశ్యాతే వత్స సంప్రాప్త చింతితోయం మనోరథ యస్త్వం త్రిభువన శ్రేష్ఠ లబ్ధవాన్ వరముత్తమం. నువ్వు బ్రహ్మదేవుని నుండి ఉత్తమమైన వరాన్ని పొందావు. నీ కోరిక సిద్ధించింది. యత్కృతే చ వయం లంకా త్యక్త్వా యాతా రసాతలం తద్గతన్నో మహాబాహో మహాద్విష్ణు కృతం భయం. మహాబాహో, విష్ణువు వల్ల కలిగిన భయం వల్ల మేమంతా లంకను విడిచి రసాతలం వెళ్ళాం కదా. ఇప్పుడు నువ్వు వరం పొందడం వల్ల మా భయం తొలగిందయ్యా. అసకృతద్భయాద్భగ్నా పరిత్యజ్య స్వమాలయం విద్రుతా సహితా సర్వే ప్రవిష్టా స్మ రసాతలం. మేమందరం కూడా ఆ విష్ణువుకు భయపడి మా నివాసం విడిచి అందరం కలిసి పారిపోయి రసాతలంలో దాక్కున్నావయ్యా. అస్మదీయాచలంకేయన్నగరీ రాక్షసోషిత నివేశిత తవ భ్రాత్ర ధనాధ్యక్షేణ ధీమత. ఈ లంకా నగరం మనది. రాక్షసులు నివసించిన నగరం ఇది. దీన్ని నీ సోదరుడు బుద్ధిమంతుడైన కుబేరుడు నివాసంగా చేసుకుని ఉన్నాడు. యది నామాత్ర శక్యం శాస్త్రాంనాదానేన వానగా తరసావా మహాబాహు ప్రచానేతుం కృతం భవేత్. మనం సామోపాయం చేత కానీ, దానం చేత కానీ, బలప్రయోగం చేత కానీ దీన్ని మళ్ళీ గనక సంపాదించగలిగామా అది చాలా గొప్ప విషయం అవుతుంది. త్వంచ లంకేశ్వరస్తాత భవిష్యసి న సంశయ త్వయా రాక్షస వంశేయో నిమగ్నోపి సముద్రత సర్వేషాం నః ప్రభుస్యేవ భవిష్యసి మహాబల. నాయన, నువ్వు ఈ లంకకి అధిపతి అవుతావు. మునిగిపోయిన ఈ రాక్షస వంశాన్ని నువ్వు ఉద్ధరిస్తావు. గొప్ప బలంగల నువ్వు మా అందరికీ కూడా ప్రభువు అవుతావు అన్నారు వాళ్ళు. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.